బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అంటూ చంద్రబాబుపై ఎన్నికలకు ముందు చాలా మంది సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. బీజేపీతో పొత్తు కొన్ని వర్గాలను దూరం చేస్తుందని మొత్తుకున్నారు. కానీ చంద్రబాబు వినిపించుకోలేదు. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. ఆయన వ్యూహం ఆయనకు వేరేగా ఉంటుంది. ఆయనకు తప్ప మరొకరికి తెలియదు. ఆఖరి నిమిషంలో మాత్రం చంద్రబాబు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అన్నది ఇప్పుడు అర్థమై ఆ రోజు తాము చేసిన వ్యాఖ్యలు సరికాదని నిర్ధారణకు వచ్చినట్లయింది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలంటూ బీజేపీతో పొత్తు అనివార్యమని చంద్రబాబు నమ్మారు. అందుకే ఎవరేమనుకున్నా సరే పెద్దగా పట్టించుకోలేదు. తాను అనుకున్న దారిలోనే ఆయన వెళ్లారు. ఎన్నికలు ముగిసిన తరువాత జరుగుతున్న పరిస్థితులను చూస్తే మాత్రం అందరికీ అర్థమైంది. వైసీపీ నేతలను ఎలా కట్టడి చేయగలిగారో ఆయన తన వ్యూహం ద్వారా చెప్పకనే చెప్పారు. ఒక రకంగా అధికార పార్టీపై ఎలక్షనీరింగ్లో చంద్రబాబు పై చేయి సాధించినట్లే కనబడుతుంది. వైసీపీ నేతలను కేంద్ర సాయంతో కీలకమైన చోట్ల కట్టడి చేయగలిగారు అంటే అది బీజేపీతో పొత్తుతోనే సాధ్యమైంది. జగన్ను ఈ ఎన్నికల్లో ఎదుర్కొనాలంటే ఒంటరి పోరు సరిపోదు అని ఆయన ఎప్పుడో అంచనాకు వచ్చారు. 2019 ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన నాటి నుంచే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించారు. 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసినప్పటికీ దాన్ని దాటుకొని బీజేపీని దరి చేర్చుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర కొంతమేరకు పనిచేస్తే తనకున్న పాత పరిచయాలు, ఆర్ఎస్ఎస్ నేతలతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకున్న చంద్రబాబు బీజేపీ గట్టు దాటి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. గెలవాలంటే పోలింగ్ సక్రమంగా జరగాలి. అది తమకు అనుకూలంగా మారాలి. అందుకోసమే ఆయన ఎవరెన్ని అన్నా పెద్దగా పట్టించుకోలేదు. తాను అనుకున్నట్లుగానే ముందుకు వెళ్లారు. అలా వెళ్లిన చంద్రబాబుతో కొంత ఆలస్యమైన బీజేపీ నేతలు కలిసి వచ్చారు. దీంతో రాష్ట్రంలో అధికార యంత్రాంగం కూడా ఆయన చేతి కిందకు వచ్చినట్లయింది. అధికార పార్టీని కాదని అనేక చోట్ల అధికారులు విపక్ష కూటమికి అండగా నిలిచారన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం చంద్రబాబు స్ట్రాటజీ అని చెప్పక తప్పదు. అలా ముందు నుంచి చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం నరుక్కుంటూ వచ్చారు. చివరకు తాను అనుకున్నది సాధించగలిగారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిస్థితులను చూసిన వారికి ఎవరికైనా ఇదే అనిపించక మానదు. వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్పై దుమ్మెత్తిపోశారు. అధికార యంత్రాంగం తీరును తప్పుపట్టారు. వైసీపీకి పట్టున్న పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు తన బలగంతో సాధ్యం కాని పనిని అధికారుల అండతో చాలా వరకు విజయం సాధించారు. పేర్ని నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వైసీపీ నేతలు ఈసీ పైన, పోలీసు అధికారులపైన విమర్శలు చేస్తున్నారంటే ఏదో జరిగిందనే అనుమానం అందరికీ కలుగుతోంది. చంద్రబాబు కూడా ఫలితాలపై ఏమీ మాట్లాడకపోవడం కూడా అనేక సందేహాలకు తావిస్తుంది. ఇలా చంద్రబాబు ముందు నుంచి జగన్ను కట్టడి చేయడానికి అనుసరించిన వ్యూహం అధికారుల పరంగా విజయవంతంగా ముగించగలిగారు. మరి పోలింగ్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారన్నది మాత్రం ఇంకా సస్పెన్సే. ఎందుకంటే అధికారులు అండ నిలిచినంత మాత్రాన సక్సెస్ అయినట్లు కాదు. ఏకపక్షంగా పోలింగ్ జరగకుండా నిరోధించడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మరి ఫలితాలు ఎలా ఉండనున్నాయి అన్నది చూడాల్సిందే.